దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనము చివరి లైను మనం చదువుకుందాం. నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా. ప్రియ దేవుని దైవజనమా, ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉండదనని చెబుతా ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుందో చాలా సందర్భములో మన పరిశుద్ధ గ్రంథంలో చూచి ఉండడం జరిగింది. యోసేపునకు దేవుడు తోడై ఉండను గనక ఆశ్రయించబడను. ఇస్సాకునకు దేవుడు తోడై ఉండను గనక ఆయన ఆశీర్వదించబడను. మోషేకు దేవుడు తోడై ఉండను గనక ఆయన మహత్కారములు జరిగించను. తరువాత యెహోషువకు దేవుడు తోడై ఉండను గనక ఆయన సూర్య చంద్రులను ఆపివేశాడు. ఆయన ఏలియాకు దేవుడు తోడై ఉండను గనక 3.5 సంవత్సరముల వరకు వర్షము పడలేదు. ఆయన తోడు ఉన్నది కాబట్టే దహన బలులకు బుగ్గిగా మార్చివేయబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి కార్యములు దాగి ఉన్నాయి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటే వారి జీవితాల్లో అద్భుతాల పంట కోస్తారు వారందరూ కూడా. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తాను, నీకు జీవితంలో అద్భుతములు కరువై ఉన్నాయేమో, మహత్కారములు సూచక్రియలు కరువై ఉన్నావేమో, అనగా ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా, మాసములుగా నీకున్నటువంటి స్థితిగతులు మారడం లేదేమో, దెబ్బ వెంబడి దెబ్బ తాకుతుందేమో, సమస్య వెంబడి సమస్య వస్తుందేమో, ఇరుకు వెంబడి ఇరుకు కలుగుతుందేమో, నష్టం కలుగుతుందేమో, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేలు కలగకుండా నష్టమే వాటిల్లుతుందేమో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. నేను నీకు తోడై ఉండదనని చెప్తాను. దేవుడు తోడై ఉండడం ద్వారా యాకోబు విజయంను సంపాదించుకోవడం జరిగింది. యాకోబు అనే పేరులో నుంచి ఇశ్రాయేలుగా మార్చుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏశావు తన మీదికి వచ్చినప్పుడు, చంపడానికి వచ్చినప్పుడు దేవుడు తోడై ఉండేటువంటి కార్యమును బట్టి, ఆ స్థితిని బట్టి మెడ మీద పడి ముద్దు పెట్టుకునే స్థితికి మార్చి వేయబడ్డాడు. దేనికి స్తోత్రం. ఈరోజు నీ శత్రువు కూడా నీకు వచ్చి ముద్దు పెట్టి పరిస్థితి తీసుకురాబోతా ఉన్నాడు. నీ పాదం యొద్ద పడేటువంటి స్థితిని తీసుకుని రాబోతా ఉన్నాడు. ఆమెన్. ఏ విషయంలో నష్టపోతా ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు కూరుకొని పోయి ఉన్నావో, దేంట్లో నువ్వు ఇరుకాట్లు పడి ఉన్నావో, దానిపైన నీకు దేవుడు విజయమును ఇవ్వబోతాడు. దేని చూసి నువ్వు భయపడతా ఉన్నావో, దేని చూసి బెంబెలెత్తిపోతున్నావు, దేని చూసి నువ్వు భీతిని కలుగుతుందో నీకు, దాని నుంచి దేవుడు నీకు విడుదలను ఇవ్వబోతా ఉన్నాడు. అదే ప్రభు వాగ్దానం చేస్తాను. నేను నీకు తోడై ఉండేదనని అన్నాడు. యాకోబుతో చెప్పాడు, నేడు నీకు చెప్తా ఉంటాను. ఈ యాకోబు అనే పేరు దగ్గర నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకొని ముందుకు సాగు, ధైర్యంగా ఉండు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చివేయబడ్డాడు. నీవు ఇశ్రాయేలుగా తను మార్చివేయబడేటువంటి దినములు నీ జీవితంలో రాబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నీ జీవితంలో ఆశీర్వాద కారణంగా మార్చివేయడానికి ఆశపడతా ఉన్నాడు కాబట్టి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన మనం ముందుకు సాగుదాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, నీకే వందములయ్యా. ఇంత చక్కటి వాగ్దానం మాతో మాట్లాడేందుకు వందనలు చేసిన ప్రభు. అవునయ్యా, ఈ లోపల ఏ మానవులు మాతో ఉంటే మాకు విజయం కలగదు, ఆశీర్వదించబడను. కానీ నీవు మాకు తోడై ఉంటే మహా అద్భుతం మాకు జీవితం నెరవేరుస్తావని తండ్రి మా ముందు యాకోబును పెట్టావు, మోషేను పెట్టి ఉన్నావు, అబ్రహామును పెట్టి ఉన్నావు, ఇస్సాకు పెట్టాను, యోసేపును పెట్టి ఉన్నావు ప్రభు. వారు పొందుకున్న దీవెన ఆశీర్వాదమును మేము మా వ్యక్తిగత జీవితంలో చూస్తకు సహాయం తెచ్చి ఈ వాక్కు మాకు జీవితంలో నెరవేర్పులు నడిపించండి తండ్రి. నీకు స్తోత్రం. ఏ వాక్కును నమ్మి ఎవరైతే విశ్వసిస్తున్నారో నా తండ్రి, వారి కుటుంబంలో అద్భుతములు జరిగించండి, ఆశ్చర్యకారం జరిగించండి తండ్రి. నువ్వు మాట ఇచ్చిన దేవుడు తప్పని దేవుడవని ముందుకు సాగుతూ సాక్ష్యంగా బ్రతుకుతూ సహాయం దయచేయండి. నీకు స్తోత్రం. అనారోగ్యంత వారిని జ్ఞాపకం బాగు చేయండి, విడిపించండి, స్వస్థపరచండి తండ్రి. దీర్ఘకాల రోగులతో వారిని జ్ఞాపకం విడిపించండి, స్వస్థపరచండి. దయ్యద్రపశక్తి పాటి పిడిప వారిని విడిపించండి, స్వతంత్రులు చేయాల్సింది ప్రార్థిస్తుంటాం ప్రభా. గర్భింతో వారి జ్ఞాపకం సుఖప్రసవంకి అందించండి, నార్మల్ డెలివరీ అనుగ్రహించండి ప్రభు. నీకు వందలు. గర్భం తరలిస్తుంది ప్రార్థిస్తున్నాం. వివాహం కాని వారి జ్ఞాపకం మంచి సంబంధాలు అనుగ్రహించండి. ఉద్యోగం లేని వారి జ్ఞాపకం ప్రభావ మంచి ఉద్యోగం దయచేసి ప్రార్థిస్తాం. రక్షణ లేని వారికి రక్షణను అందించండి. పాపక్షమాపణ విడుదల కార్యం జరిగించండి తనకి వందములయ్యా.
విశ్వాసంలో లేని విశ్వాసాలు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తెలియజేస్తూ నమ్మకంగా ముందుకు సహాయం తెచ్చండి. ఈరోజు మ్యాథ్ జరుగుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించిన వర్ధిల్లింపజేయండి. కావాల్సిన శ్రేష్టమైన ఈవులు ప్రభావ మీరు అందించి సంవత్సరాంతం వరకు ప్రభావ నీ కృపను కనుకర ప్రభుత్వపై మెండుగా చూపెట్టి మీరు మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ సమస్త హస్తాలకి అప్పయ్యప్పనుచు యేసుని నామములు అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాగ్దానం మీకు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీరు ఇంకా అనేకులకు షేర్ చేసి ప్రభు నామ మహిమపరచాల్సిన మనవి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రభుకు నామ మహిమపరచాల్సిన